అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం ఈ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడుదలకైతే సన్నద్ధమవుతున్నట్టుగా సమాచారం అయితే ఉందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే విడుదల కాబోతున్న నేపథ్యంలో పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదలవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలందరికీ 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తూ ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరంలో 2025లో 20,000 రూపాయలు రైతులకు అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా 20,000 రూపాయలు అందించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 20,000 రూపాయల్లో మొదటి విడతగా 7,000 రూపాయలు అందించిన నేపథ్యంలో ప్రజలందరూ హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. రైతన్నలందరూ సిద్ధంగా ఉండండి. 7,000 రూపాయలు అయితే అతి త్వరలో మీ అకౌంట్లోకి అయితే రాబోతున్నాయి. అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి రాబోతున్నాయి, రైతన్నలు ఏమేం పనులు అయితే చేయాల్సి ఉంటుంది ఈ డబ్బులు రావాలంటే, అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఇటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రైతన్నలందరికీ అందిస్తోంది. అయితే 2026 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరమైన మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరం వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి మొదలైంది. ఏప్రిల్ 1 నుంచి మొదలైన ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత డబ్బులు 7,000 రూపాయలు అందించడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇందులో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. మొత్తం కలిసి 7,000 రూపాయలు అయితే రైతన్నలకు చేరబోతోందండి. అయితే ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలందరూ కొన్ని విషయాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటి అంటే, మొదటిది వచ్చేసి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోండి. ఇలా నమోదు చేసుకున్న వాళ్ళకు మనకి ఎప్పుడైనా పంటలు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ రావాలంటే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను నమోదు చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు అలా నమోదు చేసుకున్నట్టయితే సబ్సిడీ డబ్బులు అయితే రావడం జరగదు. అలాగే మీకు నష్టపరిహారం కూడా రావడం జరగదు. కాబట్టి ఈ పంట లేదా ఈ క్రాప్ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. అలాగే మీరు యాప్ ద్వారా మీరే సొంతంగా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను అయితే నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు మీ పంట యొక్క ఫోటోలను తీసి కోఆర్డినేట్స్ను ఎంటర్ చేసినట్టయితే వ్యవసాయ సహాయకులకు పంపించినట్టయితే వ్యవసాయ సహాయకులు ఆన్లైన్లో మీకు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదైతే చేసుకోవచ్చు. లేదా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే వాళ్ళు అక్కడ మీకు ఈ పంట లేదా ఈ క్రాప్లో పేర్లనైతే నమోదు చేస్తారు. ఈ పంటకు తప్పకుండా ఇదైతే ఈ పంట ఈ క్రాప్ చేయించాల్సి ఉంటుందండి. అయితే నెక్స్ట్ వచ్చేసి రెండోది ముఖ్యమైనది వచ్చేసి ఈకేవైసీ అండి. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులైతే వేయడం జరుగుతుంది. మనకు అందరికీ తెలిసిన విషయమే. 3 విడతల్లో కూడా ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు చేరాయి. ఈకేవైసీ చేయించుకొని రైతులకు డబ్బులైతే అందలేదన్నమాట. కాబట్టి ఈకేవైసీ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈకేవైసీ చేయించుకోవాలంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు దగ్గరలో ఉన్న మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ చేయించుకోవచ్చు. అలాగే మీరు అన్నదాత సుఖీభావకు చేయించుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభావకు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులను కలిసి ఈకేవైసీ చేయించవచ్చు. ఈ విధంగా సపరేట్గా అన్నదాత సుఖీభావకు మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు మనం ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ చేయించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. రైతన్నలు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా చాలా చేయించుకోవాల్సిన అంశమేనండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా మీకు ఎలాగైతే ఆధార్ కార్డులో ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుందో అలాగే రైతు గుర్తింపు సంఖ్యనైతే ఇవ్వడం జరుగుతుంది.
ఈ గుర్తింపు సంఖ్యను ప్రతి చోట అడగడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా చేయించుకోండి. ఇంకా కొంతమంది రైతన్నలు అయితే చేయించుకోలేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు. అయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాను మీ ఆధార్ నంబర్కు లింక్ చేయడాన్నే ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకుంటే మీకు డబ్బులు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో మీ అకౌంట్లోకి అయితే చేరిపోతాయి. ఇలా ఈ విషయాలన్నీ కరెక్ట్గా చూసుకున్నట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడు ఈ డబ్బులు రాబోతున్నాయి అంటే మే నెల 2వ వారంలో అయితే ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత అయితే విడుదల కాబోతోంది. ఈ విడుదల అయిన నేపథ్యంలోనే మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల కాబోతున్నాయి. మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోతుందన్నమాట. ఇక కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలంటే పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకు 20,000 రూపాయల లాభం అయితే చేకూరడం జరుగుతుందన్నమాట. ఈ 20,000 రూపాయలు లబ్ధి పొందడం కోసం మనము అన్నదాత సుఖీభవకు అయితే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మనము రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, ఫోటోలు తీసుకెళ్ళినట్టయితే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు మనకు ఏ అర్హతలు ఉండాలి అంటే అన్నదాత సుఖీభవకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి రైతుకు. కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. మీ ఇంట్లో మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. 5 ఎకరాల కన్నా లోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇవి మనకు ఉండాల్సిన అర్హతలండి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్కి వెళ్ళి pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసి మీలో ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని మనము అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మనకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే పిఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకున్నట్టయితే మీకు మొదటి విడత డబ్బులు మే నెల 2వ వారంలో మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తం 7,000 రూపాయలు అయితే రైతులకు అందించడం జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.